బీహార్‌లో ఆడపిల్లలంటే ఓ రకంగా పడక గదికి మాత్రమే పనికొచ్చేటటువంటి రోజులు ఒకప్పుడు. అదే. అంతకుముందు. బయటికి తిరగాలంటే భయపడే రోజుల్లో అదే. ఆడపిల్లల్ని స్కూళ్ళకి పంపించమని ప్రోత్సహించడంతో పాటు సైకిల్ ఫ్రీగా ఇచ్చాడు ఆ రోజున. ఓకే. వాళ్ళు ఎందుకంటే చాలా దూరం ఉండి వెళ్ళడానికి కుదిరేది కాదు. స్కూళ్ళు ఎక్కువ పెడదామంటే ఆర్థికంగా లేదు, అప్పటికి నాశనం అయ్యి ఉన్నది ఆర్థిక వ్యవస్థ. సైకిళ్ళు ఇచ్చాడు వీళ్ళకి. ఈ సైకిళ్ళు ఇచ్చేటప్పుడు ఎక్కడన్నా ఎవడన్నా తేడా చేస్తే తాట తీసే పని పోలీసులకు అప్పచెప్పాడు. ఆ రోజున సైకిళ్ళు తీసుకుని స్కూళ్ళకి కాలేజీలకు వెళ్ళి ఇవాళ బిడ్డల్ని కని తమ బిడ్డల్ని పెంచినటువంటి ప్రతి ఒక్క తల్లికి తెలుసు నితీష్ కుమార్ తీసుకొచ్చిన మార్పు. అట్ ద సేమ్ టైం ఆర్భాటపు హామీలు చెప్పట్లేదు అతను. నేను నీకు వీళ్ళు చెప్పినట్టు ఇంటికొక ఉద్యోగం 30,000 రూపాయలు మహిళకి అన్నటువంటి వీళ్ళది కూడా మేనిఫెస్టో అప్పుడు ఏదో మాట్లాడారు 30,000 రూపాయలు. అయితే దీంట్లో ఇతను ఇవ్వడం తెలుసు వాళ్ళకి. బేసిక్గా ఇతను ఒక సిస్టంలో తీసుకొస్తున్నాడు, కొలాప్స్ కానీయకుండా. ఇంకోటి డబుల్ ఇంజిన్ సర్కార్ అక్కడ బాగా ఉపయోగపడింది. మోడీ ఈ జోడీ కుదిరిన తర్వాత బీహార్లో విపరీతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చింది. హైవేస్ విపరీతంగా పడ్డాయి, మౌలిక వస్తువులు విపరీతంగా వచ్చినాయి, లాజిస్టిక్స్ విపరీతంగా వచ్చినాయి. ఇప్పుడే ఇండస్ట్రియల్ గ్రోత్ స్టార్ట్ అయింది, ఇంతకుముందు లేదు. 20 ఏళ్లలో కూడా ధైర్యం చేయలే ఎవడో ఇండస్ట్రీస్ పెట్టడానికి.